రామగిరి ప్రాంతాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని రాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగానే ఉన్నప్పటికీ రాజుగారికి 2 చెడు అలవాట్లు ఉండేవి. ఎవరైనా సరే తనను పొగిడితే చాలు వారికి అంతూలేని ధనమిచ్చేవారు. అలాగే ఎవరి గురించైనా చెడుగా చెబితే నిజానిజాలు విచారించకుండా వెంటనే వారికి కఠిన శిక్షలు విధించేవారు. ఈ పద్ధతి తప్పని మంత్రి సుశీలుడు చాలాసార్లు రాజుకు చెప్పినప్పటికీ రాజు అతని మాటలను లెక్కచేసేవాడు కాదు. డబ్బు అవసరం ఉన్నవాళ్లు రాజుగారి దగ్గరకు వచ్చి అతన్ని తెగ పొగిడి డబ్బుడు తీసుకునేవారు. మరికొందరు ఎవరిమీదైనా కక్ష ఉంటే లేనిపోనివి చెప్పి వారికి కఠిన శిక్షలు పడేలా చేసేవారు. ఎలాగైనా రాజుగారికి తను చేస్తున్న తప్పులను తెలియచేయాలని మంత్రి ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు నెత్తిమీద ఒక పెద్ద పనసకాయ పెట్టుకుని రాజుగారి దర్శనానికి ఒక అమాయక రైతు వచ్చాడు. దర్బారు ముందు తిరుగుతున్న మంత్రికి ఆ రైతు కనిపించగానే ఒక ఉపాయం తట్టి అతన్ని లోపలికి వెళ్లకుండా ఆపి ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. తాను తెచ్చిన పనసకాయను రాజుగారికి ఇవ్వటానికి వచ్చానని భయంగా చెప్పిన రైతును మంత్రి కూర్చోబెట్టి తనకు జ్యోతిష్యం తెలుసని చెబుతూ, "నీ ముఖంలో రాజు అయ్యే కళ కనిపిస్తోంది" అన్నాడు. అందుకు ఆ రైతు ఆశ్చర్యపోగా మంత్రి, "నువ్వు నన్ను ఎప్పుడైనా చూశావా?" అని అడిగాడు. రైతు లేదన్నాడు. అప్పుడు మంత్రి బాగా ఆలోచించుకుని, "రేపు ఉదయం గుడి దగ్గర కలుద్దాం. నీకు నిజంగా రాజయ్యే యోగ్యత ఉందో లేదో రేపు చెప్పు" అని పంపించేశాడు. వెళ్తూ వెళ్తూ రైతు ఆ పనసకాయను మంత్రికి ఇవ్వబోగా మంత్రి రేపు తీసుకుంటానని చెప్పి పంపేశాడు. ఇదంతా పక్కనుంచి రాజు గమనిస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం రాజు గుడి దగ్గరకు చేరుకుని వారికోసం ఎదురుచూడసాగాడు. కొంతసేపటికి రైతు, ఆ తర్వాత మంత్రి అక్కడికి వచ్చారు. రైతు మంత్రితో, "నిజంగా రాత్రంతా ఆలోచించాను, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు" అన్నాడు. అప్పుడు మంత్రి రైతుతో, "నేను చెప్పిన మాట విని రాత్రంతా నీ నిద్రపాడు చేసుకుని ఆలోచించావు. వ్యవసాయం చేసుకుని జీవించే నీకు రాజయ్య అర్హత ఎంతమాత్రం ఉందని ఒక్కసారైనా ఆలోచించావా? ఈ మాటను నేను వెళ్ళి రాజుగారికి చెప్తే ఆయన నిన్ను శిక్షించేవారు. నీకు నువ్వుగా ఆలోచించలేవా? ప్రతిసారి మొదటి కానుక రాజుగారికి ఇచ్చేవాడివి కాని నేను నువ్వు రాజు అవుతావు అనగానే నాకు ఇవ్వబోయావు. ఇది ఎంతమాత్రం సబబు కాదు. ముందుగా ఎవరు నిజం చెబుతున్నారో ఎవరు అబద్ధం చెబుతున్నారో అర్థం చేసుకో" అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు. రైతుకు ఏమీ అర్థంకాక రాజుగారికి పనసకాయ ఇచ్చేందుకు రాజదర్బారుకు సాగిపోయాడు. ఇదంతా చెట్టుచాటు నుండి చూస్తున్న రాజుకు మంత్రి తనకు ఎన్ని విధాలుగా చెప్పినా అర్థంకాని విషయం ఇప్పుడు బాగా అర్థమైంది. ఎవరు నిజంగా చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలుసుకుని మసలుకోవాలని రాజు దర్బారుకు వెళ్ళాడు. మరలా అదే వేషంలో రాజుగారి ముందుకు వచ్చిన మంత్రిని చూసి, "రాజూ, ఏమిటి రైతును ఎందుకలా ఆటపట్టించావు?" అని అడిగాడు. దానికి మంత్రి, "క్షమించండి మహారాజా, మీకు చెప్పేంతటి వాణ్ణి కాను. మీకు ఎన్నిసార్లు నచ్చచెప్పినా అర్థం కాలేదు. మీకు అర్థమవ్వాలని అతన్ని అడ్డుపెట్టుకుని మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. మీరు వింటున్నారని నాకు తెలుసు" అన్నాడు. మంత్రి తెలివితేటలకు రాజు చాలా ఆనందించి, ఇలాంటి మంత్రి తన రాజ్యంలో ఉన్నందుకు
గర్వపడ్డాడు. ఇకనుంచి మంచి చెడులను బాగా ఆలోచించి నడుచుకుంటాను అని రాజు అనడంతో మంత్రి చాలా సంతోషించాడు.